కేసుపై కీలక విచారణ జరగనుంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు ఈ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్ను కూడా హైకోర్టు విచారించనుంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ సుఖేందు సమంత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ హైకోర్టులో ఈవేళ సాయికృష్ణ కేసుపై కీలక విచారణ జరగనుంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు ఈ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్ను కూడా హైకోర్టు విచారించనుంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ సుఖేందు సమంత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై మరిన్ని వివరాన్ని మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, ఈరోజు ఏపీ హైకోర్టులో సాయికృష్ణ కేసు విచారణకి రానుంది, అప్డేట్స్ అంటే? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సాయి కృష్ణ హత్య కేసుకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటన జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న సిఐ నాగరాజు చాలా దారుణంగా ఏదైతే పోలీసు విధి విధానాలకు కూడా తిలోదకాలు ఇచ్చి సాయి కృష్ణని చంపివేశారని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ, అలాగే టీడీపీ, అలాగే జనసేన పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున ఆరోపించి ఆందోళనలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు కూడాను ఈ కేసులో జోక్యం చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజుని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో ఏదైతే రిమాండ్ మీద కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కీలకంగా కూడాను ఏపీ హైకోర్టులో సీబీఐకి కేసు అప్పగించాలని చెప్పి కూడాను బెజవాడ బార్ అసోసియేషన్ తాలూకు వాళ్ళు కూడాను ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే వాళ్ళ అమ్మగారు అయిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడాను ఒక పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారుడి చంపేస్తే కనీసం శవాన్ని అప్పగించాలని, ఒకవేళ వాళ్ళు పోలీసులే ఏదైతే దహన కార్యక్రమం నిర్వహిస్తే దానికి సంబంధించిన బూడిదైన తన కుమారుడి తనకు అప్పగించాలని, లేని ఎడల తన బిడ్డలు క్షేమంగా ఉంటే ఖచ్చితంగా కుమారుని అప్పగించాలని చెప్పి కూడా ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడాను ఆ వాయిదాకి హాజరయ్యే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా పోయినసారి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఈ కేసు విచారణ జరుపుతున్నామని, ఎవరైతే ఈ కేసు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజు సిబిఐకి ఈ కేసు అప్పగించాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలైంది. తల్లి కూడాను తమ కుమారుడు ఆచూకీ చెప్పాలని చెప్పి కూడాను ఈ రోజు వాయిదా వచ్చిన నేపథ్యంలో ఈ కేసు కొద్దిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఉంది. ఈ మధ్యాహ్నం 12-2 దీనికి సంబంధించిన విచారణ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి న్యాయమూర్తి ఏ విధంగా తీర్పిస్తారు, సాయికృష్ణ తల్లి విషయంలో ఏ విధంగా కోర్టు డిసిషన్ తీసుకుంటుంది అనేది కూడాను ఇంకా కొద్ది సమయం ఆగాలి. అలాగే సిబిఐ కేసుకు సంబంధించి కూడాను సిబిఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశిస్తా లేదనేది కూడాను కొంత సమయము తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది జ్యోతి. మొత్తమే కూడా ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా పలు మలుపులు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందనేది మటుకి ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీసు వర్గాలు కూడా విపరీతంగా చర్చ జరుపుకుంటున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అలీం.